హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు, అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలాగే టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్తో గోంగూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ గోంగూర వచ్చేసి తెల్ల గోంగూర. గోంగూరలో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి తెల్ల గోంగూర, ఇంకొకటి పట్నం గోంగూర ఆరు ఎర్ర గోంగూర అంటారు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళలో వాటరు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. తెల్ల గోంగూర మరీ పుల్లగా ఉండదు కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. ఇంకో గోంగూర అయితే పట్నం గోంగూర ఆరు ఎర్ర గోంగూర అంటారు. అదైతే కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం ముందే శుభ్రం చేసి పెట్టుకున్న తెల్ల గోంగూరను ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టాలి. 4 to 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. తర్వాత పప్పు గుత్తితో పప్పును బాగా వెనుపుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు తిరువాత కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత వీటిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపును పప్పులో వేసుకొని కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ. ఈ గోంగూరతో ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పట్నం గోంగూర ఆరు ఎర్ర గోంగూర అన్న కదా, దాంతో చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.